అయితే ఒక్కటి విషయం చెప్పండి, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జేఏసీని ఏర్పాటు చేసింది నేను, జేఏసీ కన్వీనర్గా కోదండరాముని నియమించింది నేను. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ ఎక్కడుంది, లేని జేఏసీకి కన్వీనర్ ఎక్కడా అని కేసీఆర్ గారు అంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు మీ పేరు మీ అమ్మనాయన పెట్టినరా, ఇంకెవరన్నా భూమి మీద పేరుతో వచ్చినరా? మీరు రాలే కదా. మీరు అమ్మనాయన పేరు పెట్టినారు కాబట్టి రోజు వాళ్ళు గీసిన గీత ప్రకారం మీదకి వెళ్ళి నడుస్తారా? నడవరు కదా. వాళ్ళు నేర్పించేవన్నీ నేర్చుకుంటారు. మంచి అనుకున్నవన్నీ మీరు ఉన్న పరిస్థితులను బట్టి మీకు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు నడవరా? నేనైనా అంతే, ఎవరమైనా భూమి మీద అంతే. ఎవరైనా మంచి చేసినంతకాలం తప్పకుండా నేర్చుకుంటాం. మంచి ఇది ఈ కార్యక్రమం ఈ పద్ధతుల్లో ఇది ముందుకు సాగాలి అని అనుకున్నప్పుడు మొత్తంగా మన మంచి కోరో సమాజం మేలుకోరో కార్యాచరణ అనేది ముందుకు తీసుకుపోతూనే ఉంటాం. కాబట్టి చర్చనీయాంశం అనేది అది కానే కాదు. తప్పనిసరిగా జేఏసీ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఉంది. దాన్ని ఇలా కాదనంటే చరిత్రను అట్లా మనం చెరిపేసి ఇష్టారాజ్యంగా రాసుకుంటామంటే కుదురుతుందా? అది కాదనలేనటువంటి వాస్తవం. అది ఏర్పాటు చేసినరు, కన్వీనర్ అవ్వటానికి ఆమోదం కూడా తెలిపినరు. అది విషయం కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితుల్లో. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ లేదు కదా, జేఏసీ మేము నేను సృష్టించి నేను తీసేసాము. సంఘాలు ఎట్లా పోవు. మన సంఘాలు ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నా, నేను చైర్మన్గానే సంఘాన్ని నిర్మించిన కాబట్టి నేను లేకపోతే సంఘమే ఉండద్దు అంటే ఎట్లా కుదురుతుంది? నేను ఉన్నా లేకున్నా పనిచేసేటువంటి వాళ్ళు సంఘ పరిస్థితులను బట్టి కార్యాచరణ నిర్ణయించుకుంటారు, పనిచేస్తూనే ఉంటారు. నేను విద్యావంతుల వేదిక ఏర్పాటులో అందరితో పాటు నేను కూడా ఒక పాత్ర ఏర్పడింది. నేను ఆవిర్భావ సమయంలో తొలి అధ్యక్షుడిగా ఉన్నా. మరి నేను ఇప్పుడు విద్యావంతుల వేదికలో లేను కానీ విద్యావంతుల వేదిక నేను శాసించినట్టు నడవాలంటే నడుస్తుందా? ఇప్పుడు కొత్త కార్యవర్గం వచ్చింది, ఆ కార్యవర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, పనిచేస్తుంది. మేము జేఏసీ రద్దు చేసామంటుంది కదా ప్రభుత్వం. వాళ్ళు ఇప్పుడు రద్దు అనేది అందులో ఉన్న సభ్యులు తీసుకోవాల్సిన నిర్ణయం. నేను అనేది ఏమంటే ఇదే చాలా అన్యాయమైనటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి వైఖరి. నేను ఒకడిని మిగతాదంతా నా నీడ అనుకోవటం అనేది ఇది చాలా అన్యాయమైనటువంటి ధోరణి. మనుషులు అందరం తమ తమ పాత్ర పోషించినంత మాత్రాన నా వల్లనే సమాజం పుట్టింది, అది నేను ఉంటేనే ఉంటుంది, నేను లేకపోతే అంతమైపోవాలి అనుకుంటే అది అప్రజాస్వామిక ధోరణి. అవును, నేను నిర్మించిన నా పాత్ర ఇక్కడి దాకా పోషించిన, ఇప్పుడున్న ఈ పాత్ర మీద నాకు ఇది అభిప్రాయం అని చెప్పొచ్చు, తప్పు లేదు దాంట్లో. నేను ఇప్పుడు పనిచేసే విద్యావంతుల వేదిక మీద నాకు ఈ అభిప్రాయం ఉండొచ్చు నాకు. కానీ విద్యావంతుల వేదికని నేను సృష్టించిన, అది నా వల్ల నా నుంచి జనించింది కాబట్టి అది నేను చెప్పినట్టు వినాలి, నేను శాసించినట్టు నడుచుకోవాలని చెప్పి నేను కనుక అంటే అంతకంటే అన్యాయము, అంతకంటే అప్రజాస్వామికం ఇంకేమన్నా ఉంటుందా? ఇది ఇవాళ మనం అందరం కూడా తప్పుబట్టవలసిన ధోరణి. ఒక ప్రజాస్వామిక సమాజంలో అందరం కలిస్తే సంస్థల నిర్మాణం జరుగుతుంది, ఎవరైనా పూనుకోవచ్చు. అందరం కలిసి సంస్థ నిర్మాణం చేసిన తర్వాత అందరం కలిసి పనిచేస్తే సంస్థ నిలబడుతుంది. అందరికి ఇష్టపూర్వకంగా పనిచేసినప్పుడు సంస్థ తన లక్ష్యాలను నిర్ధారించుకొని అది పని చేస్తూ ఉంటుంది. దానికి సమాజంలో ఒక పాత్ర ఉన్నంత వరకు సమాజం దాన్ని ఆదరిస్తుంది. జేఏసీ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. నిజంగా అనేక శక్తులను ఒక తాటి మీదకి తెచ్చి మొత్తం ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు తెలంగాణను వ్యతిరేకించిన రోజు సమాజాన్ని ఏకోన్ముఖంగా నడిపించి తెలంగాణ రావటానికి తోడ్పడింది. దాంట్లో అనేకమైనటువంటి వ్యక్తులు, సమూహాలు దాన్ని విజయానికి అది పనిచేయటానికి కారణమైనవి. ఎవరు దాన్ని పూనుకొని ఎవరు ఆ భావనతో అంకురార్పణ చేసినప్పటికీ అందరు కలిస్తే జేఏసీ అనేది ఒక శక్తిగా పెంపొందింది. అట్లా ఏర్పడినటువంటి జేఏసీ ఇప్పటికీ కూడా ఒక అద్భుతమైన ప్రయోగమే. నిరంతరం ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేయాలని నిఘా వేసేటువంటి, ప్రజల తరఫున పనిచేసేటువంటి సంస్థలు జేఏసీ లాంటివి అరుదుగా కనబడుతుంటాయి. అట్లాంటి చాలామంది నాకు ఒక ఆంధ్ర ప్రాంతంలోని సింహపురి యూనివర్సిటీకి సంబంధించిన మాజీ వైస్ ఛాన్సలర్ ఒక ఆయన నాకు కలిసి నిరంతరము ప్రభుత్వ విధానాలను, సమాజ పరిస్థితులను పరిశీలిస్తూ రావలసిన మార్పుల గురించి ఎప్పటికప్పుడు ఒక అధ్యయనంతో కూడిన ప్రతిపాదనలను తయారు చేసి ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టి వాటి కోసం పనిచేయటం అనేది ఒక గొప్ప ప్రయత్నం అండి. ఇది నేను ఇదివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటివి చూడలేదు.
ఒక మార్పు కోసం ఈ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి నాకు చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇట్లాంటి ప్రయత్నం ముందుకు పోవాలి, ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తే ఎంత బాగుండును అనే మాట ఆయన చెప్పిపోయిండు. ఆయన ఎవరో నాకు తెలియదు, పేపర్లలో చూసి ఇక్కడికి వస్తే హైదరాబాద్కు ఎట్లాగైనా కలవాలని తెలిసిన యూనివర్సిటీ మిత్రుల ద్వారా వచ్చి తన అంచనా చెప్పిపోయింది. అంటే ఇది ఇవాళ ఈ జేఏసీకి ఉన్నటువంటి పాత్ర. ఈ పాత్ర అవసరం ఉన్నంత వరకు సమాజంలో జేఏసీలు ఉంటాయి. వ్యక్తులము మనం శాసించితే, మనం పూనుకొని ఏర్పాటు చేస్తే సంస్థలు నిలబడం.